నమస్కారం. మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి బంగారు శేష వాహన సేవపై భక్తులకు దర్శనమిచ్చాడు యాదగిరీశుడు. బంగారు శేష వాహన సేవపై లక్ష్మీనరసింహుణ్ణి వివిధ రకాల పూలతో నయన మనోహరంగా అలంకరించి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు ఆలయ అర్చకులు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, పారాయణల నడుమ ఘనంగా స్వామివారి సేవ నిర్వహించారు. ఆలయ తూర్పు గోపురం ముందు స్వర్ణశేష వాహన సేవను అధిష్ఠింపజేసి మంత్రోచ్చారణతో పూజలు నిర్వహించి శేష వాహన సేవ విశిష్టతను భక్తులకు తెలియజేశారు. స్వర్ణశేష వాహన సేవలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో భవానీశంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 18వ తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 28వ తేదీ వరకు జరగనున్నాయి. ఎత్తుగా కూర్చుంటే చిన్నగా కావాలంటే చిన్నగా కూర్చున్నటువంటి సింహాసనం లాగా తయారైతాడ. అలాంటి శేషత్వ భావం అంటే భృత్యస్య భృత్య పరిచారక భృత్య భృత్య తద్భృత్య భృత్య ఇది మాం స్మర లోకనాథ అన్నట్టుగా వరంగల్ నగరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవత్వం చాటుకున్నారు. ఒక నిరుపేద కుటుంబంలో జరగనున్న వివాహానికి తమ వంతు ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. వరంగల్ 34 డివిజన్ పరిధిలో ఒక నిరుపేద కుటుంబం తమ బిడ్డ పెళ్లి జరిపించేందుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం స్థానిక నాయకుల దృష్టికి వచ్చింది. మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా మురళి దంపతుల అభిమానులు, నగర కాంగ్రెస్ నాయకులు పగడాల సతీష్, శ్రీరామ్, రాజేష్లు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. తమ వంతుగా పెళ్లి ఖర్చుల కోసం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నిరుపేదలకు కష్టం వస్తే ఎప్పుడూ ముందుంటామని, కొండా దంపతుల స్ఫూర్తితో ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. Thank you.
మేడం మేడం కొంచెం బ్యాగ్ వెళ్ళండి, బ్యాగ్ చేస్తే అందరూ వస్తారంట. కొంచెం ఇచ్చేయండి. అమ్మా మీరు ఇచ్చాను అట్లా అట్లా వన్ సైడ్ 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 కొమ్ము కొమ్ము సైడ్ ఓకే సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే సార్ అరే సైడ్ వన్స్ అగైన్ సార్ సార్ ఇక్కడ మేడం మాట్లాడే ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లోని బిజిఎస్ సెంటర్లో ఒకటైన కుక్కట్పల్లి కేపీహెచ్పీ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బస్టాప్ సమీపంలోని పద్మావతి ప్లాజాలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కేపీహెచ్బీ బస్టాండ్ వద్ద ఉన్న పద్మావతి ప్లాజా గ్రౌండ్ ఫ్లోర్లోని శ్రీ సాయి కమ్యూనికేషన్స్ మొబైల్ షాప్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఒక్కసారిగా చెలరేగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో షాప్లో ఉన్న అత్యంత విలువైన స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఆస్తి నష్టం భారీగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో పక్కనే ఉన్న ఇతర షాపుల నిర్వాహకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రస్తుతం మంటలు ఆగిపోయినప్పటికీ ఇతర షాపులకు ఏమైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో యజమానులు తనిఖీలు చేపట్టారు. కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బారో भाई भाई बड़े भाई बड़े पक्का चेक किया भैया भैया వెనక్కి వచ్చండి, వేడి కొడుతుంది. వెనక్కి రండి, వెనక్కి రండి. మారో మారో బాయ్ ఇన్నారా ఉంటుంది. ఏంది ఎవరిది ఇది? మొబైల్ పక్క నా జరిగిన వాళ్ళ కట్ట ఏమంటుకుందో ఏమంటుకుందో రామస్వరం రామస్వరం బండి హైదరాబాద్లోని రామాంతపూర్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ ఇప్పుడు రాజకీయ శాఖలతో వేడెక్కింది. అక్కడ మహనీయులు, పోరాట యోధుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు, కుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. రామాంతపూర్ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరిన బీజేపీ కార్యకర్తలు మరియు వివిధ కుల సంఘాల నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రామాంతపూర్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్పై దేశ చరిత్రకారులు, మహనీయులు మరియు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను తక్షణమే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
మాట్లాడుతూ యువతలో దేశభక్తిని సేవాభావాన్ని పెంపొందించేందుకు మహనీయుల విగ్రహాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మేనమేషాలు లెక్కించడం సరికాదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోతే రామాంతపూర్ హబ్సీగూడ ప్రజల మద్దతుతో బంద్ నిర్వహిస్తామని, అలాగే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్థానికుల మనోభావాలను గౌరవించి ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. లేని పక్షంలో ఈ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. भारत माता की जय बोलो। జరిగినటువంటి విషయం చాలా మందికి తెలుసు. కానీ ఇప్పుడు సమాజంలో చైతన్యం వచ్చింది. ఈరోజు రామంతపూర్ హబ్సీగూడ జాగృతమైనాయి. ఖచ్చితంగా స్ఫూర్తిదాయకమైనటువంటి మహనీయులు, ప్రేరణదాయకమైనటువంటి మహనీయులు, పోరాటానికి పెట్టింది పేరుగా ఉన్నటువంటి మహనీయులతో పాటు మరి సామాజిక సాధికారికత కొరకు దేశం యొక్క సమైక్యత సమగ్రతలకి కట్టుబడి ఉండేటువంటి దేశభక్తిని పెంపొందింపజేయాలన్నటువంటి ఆలోచనతో మహనీయుల విగ్రహాలని ఏర్పాటు చేయాలని చెప్పని డిమాండ్ చేయడం కొరకే ఈ యొక్క ఊరేగింపు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ రకంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ట్యాంక్ బండ్ల కాడ ఇలాంటి మహానుభావుల యొక్క విగ్రహాలని ఏర్పాటు చేస్తే మరి సమాజంలో క్రమశిక్షణ పెరుగుతుంది, నీతి పెరుగుతుంది, రీతి పెరుగుతుంది, దాంతోపాటు సేవా భావన పెరుగుతుంది, దాంతోపాటు దేశభక్తి కూడా పెరుగుతుంది. దాంతోపాటు ప్రతి వ్యక్తి కూడా తన యొక్క నిత్య దైనందిన జీవితంలో విలువలకి కట్టుబడి ఉండే విధంగా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి విగ్రహాలని పెట్టాలని చెప్పని కోరుతున్నటువంటి విషయాన్ని నేను మనవి చేసుకుంటూ, ప్రభుత్వం ఆ రకంగా ముందుకు రాకపోవటం వల్లనే ఈరోజు ప్రభుత్వాన్ని కోరడం కొరకు ఈ విగ్రహాలకి అనుమతి ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఈ వీరగుంపుని నిర్వహించడం జరిగింది. ఒక వీర యోధుడు
ఉగ్రవాదుల్ని మట్టు పెట్టినటువంటి మరి కెప్టెన్ వీరరాజారెడ్డి విగ్రహం పెడితే అంటే కూడా పెట్టనిటువంటి ప్రభుత్వాలు. అలాగే ఈ యొక్క హైదరాబాద్ విమోచన గావించి మరి హైదరాబాద్ విమోచన దాంతో పాటు తెలంగాణ ఏర్పాటులో కీలకమైనటువంటి మరి వ్యక్తిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటే కూడా అడ్డుకున్నటువంటి రోజులు మనకు కనబడ్డటువంటి విషయం. దాంతో పాటుగా ధర్మం కోసం, ఈ జాతి కోసం, ఈ దేశం కొరకు, దేశం యొక్క సార్వభౌమత్వాన్ని చాటడం కొరకు ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహాన్ని పెట్టాలంటే కూడా అడ్డుకున్నటువంటి విషయం. ఎలాంటి బెదిరింపులకి లొంగేది లేదు, కేసులకి భయపడేది లేదు, అడ్డుకుంటామంటే ఊరుకునే లేదు. ఖచ్చితంగా ఈ మహనీయుల యొక్క విగ్రహాల్ని ఏర్పాటు చేయడం కొరకు కావాల్సినటువంటి ఒత్తిడిని పెంచడం కొరకు ఈ రోజు ఒక సింబాలిక్ గా ఊరేగింపు నిర్వహించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ రకంగా విగ్రహాలు పెట్టడానికి అనుమతిస్తే సరే, లేకపోతే ప్రత్యక్ష చర్యకి దిగడమే కాకుండా ఈ రామంతపూర్ అప్సుగూడ ప్రజానికం అంతా కూడా ఏక త్రాటిపైన ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ఒక బంధు ద్వారా కూడా మేము చెప్పుతాము అన్నటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తూ ప్రభుత్వం దిగి రావాలి, జిహెచ్ఎంసీ కళ్ళు తెరవాలి. ఎవరైతే ఈ యొక్క విగ్రహాలకి మరి సహకరిస్తారో వాళ్ళనే ప్రజలు ఆదరిస్తారన్నటువంటి విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. भारत माता की जय बोलो। తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. 4వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం వటపత్ర సాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు లక్ష్మీ నరసింహుడు. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో, వటపత్రాలతో నయన మనోహరంగా, ముగ్ధ మనోహరంగా అలంకరించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, వేద పారాయణల నడుమ అంగరంగ వైభవంగా ఆలయ తిరుమాడ వీధిలో సేవపై ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకులపై స్వామి పవళించి తల్లి గర్భంలోని లోకములన్నింటికీ పాదార విందం చేత నోటి ద్వారా అమృతం అందిస్తూ కాపాడిన శ్రీమన్నారాయణ తత్వం గోచరిస్తుందని వటపత్ర సాయి అలంకార విశిష్టత తెలియజేశారు ఆలయార్చకులు. అలాగే 24వ తేదీని ఎదుర్కోలు, 25న తిరుకళ్యాణం, 26న రథోత్సవం నిర్వహించనున్నారు.
मन विश्व इद्वीदुः समाने अहं तिरावत्य गोहनातिरद्य यज्ञं मदो नाम मिक्षतम् तस्मादपतीरुषो अस्मिना युवं दोषास्तन्वां सूरे देतारो हत्रथम् तिर्नो अश्विना दिव्यानि भेषजास्त्रिप्पा ఆదిరంత్రేణ సహేత అని చెప్పేసి వ్యాకరణం చెప్తుంది. ఎప్పుడు కూడా ఓం అన్నప్పుడు మళ్ళీ చుట్టూ గుండ్రంగా తిరుగుతుంది. నేను ఎప్పుడు కూడా ఒక వలయాకారంలో ఉండేటువంటి వాడిని. ఆనూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా కనురాల పండుగగా నవాన్నిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా అద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నిన్నటి రోజున ఉదయం మత్స్యావతారం, సాయంకాలం శేషవాహనంపై లక్ష్మీనరసింహస్వామి వారు ఊరేగారు. ఈరోజు ఉదయం విశేషమైనటువంటి బాల ముకుందుడు వతపత్రంలో శయనించినట్టుగా మనందరికి కూడా దర్శనమిచ్చి మనందరినీ కూడా తరింపజేశారు. పదారవిందేన ముఖారవిందం పటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి అన్నట్టుగా తన యొక్క చేతుల ద్వారా పాదాన్ని తీసుకొని స్వామివారు తన యొక్క వదనం ముందు ఉంచుకోవడమే మనందరికీ తెలిపినటువంటి అవతారం స్వామి. మనం భక్తులందరం కూడా స్వామి యొక్క పాదాలను ఆశ్రయిస్తాం. ఆ పాదాలలో భక్తులు ఇచ్చినటువంటి సమర్పించినటువంటి ఆ యొక్క నమస్కారం ఎంత మధురంగా ఉంటుందో అని చెప్పేసి స్వామివారు ఈరోజు మనకు సన్నివేశాలను చూపించడమే మనకు అద్భుతమైనటువంటి విశేషం. నా భక్తులే నాకు ప్రీతికరమైన వారు అనేటువంటి చెప్పేటువంటి అవతారమే ఈ బాలముకుందుడు. అలాగే స్వామిని వేదాలు ఆశ్రయించుంటారు. అలాంటి వేదాలను కూడా పాదాలలో ఆశ్రయించుంటాయి కాబట్టి అలాంటి పాదాలే శరణ్యం అని చెప్పేసి చెప్పడమే భగవంతుని యొక్క మనకు చెప్పినటువంటి యొక్క అవతార విశేషం. అలాంటి బాలముకుంది మనం దర్శించినట్టయితే సంతానము ఆరోగ్యం కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని చెప్పేసి మనకు భగవంతుడు ఈ అవతారంలో మనకు చూపించారు. భక్తులందరూ కూడా ఈ యొక్క బాలముకుందుని వడపత్ర శయనంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను ధరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదురుగాక. స్వస్తి సమస్తమంగళాని భవంతు.